అనుకుంటున్నారా? జస్ట్ అవుట్ఫిట్ చెక్ గైస్. నాకు ఈ డ్రెస్ బాగా నచ్చిందనమాట. సో ఈరోజు బ్లాగ్ కూడా అలాంటిదే. అందుకే కొంచెం స్టార్ట్ చేసే ముందే కొంచెం షో ఆఫ్ చేద్దాం అనుకున్నాను. స్టార్ట్ చేసే ముందు ఈ డ్రెస్ గురించి చెప్తాను. ఇది యాక్చువల్లీ మా పెద్ద ఆడపడుచు నాకు గిఫ్ట్ చేసిందనమాట. తన ఫస్ట్ గిఫ్ట్ నాకు. ఐ రియల్లీ లైక్ దిస్ డ్రెస్ అనమాట. తను తీసుకొచ్చినప్పుడు అంతగా నచ్చలేదు, బట్ వేసుకున్నాకైతే నాకు బాగా నచ్చింది. బికాస్ ఐ ఫెల్ట్ దిస్ కలర్ రియల్లీ సూట్స్ ఆన్ మై ఫేస్. ఈ కలర్ వేసుకున్నప్పుడల్లా నా ఫేస్ కి మ్యాచ్ అయ్యిద్ది. అండ్ డ్రెస్ కూడా లుక్ వైజ్ బాగుంది అనిపించింది వేసుకున్నాక. ఇట్స్ ఏ ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట. తనైతే ఇది ట్రెండ్స్ నుంచి తీసుకుంది. అప్పుడే చెప్పింది లైక్ నాకు చూడంగానే ఇది నీకు బాగుంటుందేమో అని అనిపించింది అక్క. సో తీసుకున్నాను. అండ్ అది కాకుండా రిటర్న్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్పే వచ్చాను. సైజ్ ఏమన్నా మార్చుకోవాలంటే లేకపోతే డ్రెస్ మార్చుకోవాలనిపిస్తే మార్చుకోవచ్చు. బట్ నాకు ఇది చూస్తే నీకు బాగుంటుంది అని అనిపించింది, అందుకే తీసుకున్నానండి. సో యా, ఐ ఫెల్ట్ హ్యాపీ. మీకు కూడా చూపిస్తున్నాను. ఈ డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి గాయస్, మీకు నచ్చిందో లేదో అనేది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్ర మల్లు. రీసెంట్ గా నేనైతే ఒక చిన్న అవుటింగ్కి వెళ్ళాను. అవుటింగ్కి దేనికి వెళ్తారు? బేసిక్ గా ఏదో ఒకటి షాపింగ్ చేద్దామనో, లేకపోతే తిరగడానికో, లేకపోతే ఊరికే డేట్ నైట్ అనో, అలా ఏదో ఒక దానికి వెళ్తాం కదా. సో అలా నేను కూడా వెళ్ళాను. నేనైతే యూజువల్లీ షాపింగ్ కోసం వెళ్ళాను, షాపింగ్ పర్పస్ మీదే వెళ్ళాను. సో నేనేంటంటే కొన్ని క్యూట్ థింగ్స్ అండ్ కొన్ని క్యూట్ అవుట్ఫిట్స్, డ్రెస్సెస్ అలా కొన్ని అయితే పర్చేస్ చేశాను. ఈ వీడియోలో అది నేను మీకు చూపిద్దామని అనుకున్నాను. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఒకవేళ నచ్చకపోతే ముందే స్కిప్ చేసేయండి. బేసిక్గా ఐఎమ్ ఏ పర్సన్ హూ లైక్స్ టు షో థింగ్స్ అనమాట. అంటే నేను ఏం తీసుకున్నాను, ఏం పర్చేస్ చేశాను, ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఇవన్నీ చూపించడం అయితే నాకు చాలా ఇష్టం. కొంతమంది క్యూట్ థింగ్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం కూడా కొనుక్కుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు నా షాపింగ్ స్పాట్ అంటే విజయవాడ లేకపోతే గుంటూరు ఉండేది. మేము నర్సరావుపేటలో ఉంటాం కాబట్టి ఇది చిన్న టౌన్ కాబట్టి అంత మంచి డ్రెస్సులు దొరకవేమో అని ఫీలింగ్ ఉండేది. నాకు తెలియదు, కొన్ని షాప్స్ ఉండుంటాయి మంచి డ్రెస్సెస్ దొరికే షాప్స్ కూడా. నాకు అంత ఐడియా లేదు నర్సరావుపేటలో. సో షాపింగ్ అని వినంగానే మేము ఎప్పుడైనా గుంటూరు కానీ విజయవాడ అలా వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ఇంకొంచెం అప్డేట్ అయ్యాం కదా, లైఫ్ కూడా అప్గ్రేడ్ అయ్యింది. సో విజయవాడ నుంచి ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయిందనమాట. పెళ్లి తర్వాత నుంచి హైదరాబాద్ నుంచి షాపింగ్ చేస్తున్నాను అనుకుంటా నేను. ఇక్కడ కూడా పర్చేస్ చేశాను, చేయలేదని చెప్పట్లేదు. నర్సరావుపేటలో కూడా చేశాను కొన్నిసార్లు. బేసిక్గా నాకైతే హైదరాబాద్ అంటే ఇష్టం. సో హైదరాబాద్ దాకా వెళ్తాము అంటే నేను వచ్చేదే కేరళ నుంచి ఎప్పుడో ఒక 3 monthsకి, కొన్నిసార్లు 5 monthsకి ఒకసారి వస్తాం. సో వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ వెళ్ళడంలో తప్పు లేదని అనిపిస్తుంది. ఒక రోజుకే కదా ఏముంది అని. అది కాకుండా వచ్చినప్పటి నుంచి ఆశ ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాం. యూజువల్లీ కేరళలో అయితే మేము ఎవ్రీ వీక్ 2 to 3 times బయటికి వెళ్తాం. ఎయిదర్ టౌన్కి వెళ్తాము షాపింగ్ పని మీద, లేకపోతే టౌన్కి మళ్ళీ వర్క్ పర్పస్ మీద వెళ్తాము. అంటే ఇంటి పనులు జరుగుతున్నాయి కదా, సో ఆ పర్పస్ మీద టౌన్కి వెళ్తాము. లేకపోతే మళ్ళీ హాస్పిటల్ పర్పస్ మీద టౌన్కి వెళ్తాము. సో ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 times బయటే ఉంటాం అనమాట మేము. అలా బయట ఉండేది. ఇక్కడికి వచ్చాక అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఒక 10 to 15 days నుంచి అసలు ఎక్కడికి తిరగలేదనమాట. మొత్తం ఇంట్లోనే ఉన్నా. అలా ఉండేసరికి ఆశకు కూడా కొంచెం పిచ్చి లేచిందనమాట. బికాస్ ఇన్ని రోజులుగా ఎక్కడికి తిరగట్లేదు. ఇంతకుముందు ఎక్కడ చూసినా వాడికి బండ్లు కనిపించేవి, రోడ్ల మీద నిండా బండ్లు అంటే పిచ్చి అనమాట ఆశుకి. సో అవి కనిపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. బయటికి వెళ్తే చాలా ఇష్టం అనమాట. అలా అలవాటై బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. సో ఇక్కడికి వచ్చేసరికి అసలు ఎక్కడికి వెళ్ళకపోయేసరికి రోడ్డు మీద ఏం కనిపించట్లేదు, బండ్లు కనిపించట్లేదు, ఇవన్నీ అయిపోయేసరికి కొంచెం డౌన్ అయ్యాడు. సో మా డాడీ కూడా ఊరికే ఒకరోజు బయటికి వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం, ఏమన్నా ఉంటే పర్చేస్ చేసుకో, అండ్ ఆశుకు కూడా అవుటింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది, ఆశుకు కూడా ఏమన్నా తీసుకో అన్నట్టుగా అన్నారు. సో అలా ఫిక్స్ అయ్యి హైదరాబాద్కి అయితే వెళ్ళడం జరిగింది. సో యా, ఇప్పుడు నేనైతే పర్చేస్ చేసిన ఐటమ్స్ చూపిస్తాను. ప్రతిదీ నేనైతే ఓపెన్ చేసి చూపించట్లేదు, బట్ ఐ విల్ సే వాట్ ఇట్ ఈస్. ఫస్ట్ అయితే నేను కొన్ని మినీసో నుంచి తీసుకున్నాను. చాలా మందికి మినీసో తెలిసే ఉంటుంది. ఏఎంబి మాల్లో, ఏ మాల్లో అయినా ఉంటుంది. ఇప్పుడు మినీసో అని కొత్తగా వచ్చింది. మినీసోలో క్యూట్ థింగ్స్ దొరుకుతాయి మనకి. ఏమన్నా ఏం తీసుకున్నా కానీ చాలా క్యూట్గా ఉంటుంది అక్కడ. సో అలా మా మమ్మీ అయితే ఒకటి తీసుకున్నారు. దిస్ ఈస్ యాక్చువల్లీ ఫ్రమ్ మినీసో. ఇది టేబుల్ మ్యాట్ అనమాట. టేబుల్ మీద ప్లేట్ పెట్టడానికి వాడతారు కదా, సో అలాంటివి. షీ టుక్ 2. మా మమ్మీవి కూడా చూపిస్తున్నాను, నావి చూపిస్తున్నాను, 2 చూపిస్తున్నాను. సో షీ టుక్ దిస్. ప్రైస్ కూడా చెప్పాలా మీకు? చెప్తాను. ఇదేమో వచ్చేసి 200 rupees అనమాట. టోటల్లీ ఎన్ని సెట్స్ ఉన్నాయో నాకైతే తెలియదు. కట్ చేయాలో మరి లేకపోతే కట్ పీసెస్ అయినా ఇవి నాకు తెలియదు. చూడ్డానికి అయితే
చాలా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఏమో మరి ఎన్ని ఉన్నాయో నాకైతే తెలియదు, నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూడట్లేదు. నెక్స్ట్ ఇది కూడా మా మమ్మీ తీసుకున్నారు. ఇది స్టిక్ ఆన్స్ అంటారు చూడండి, జస్ట్ వాల్ మీద స్టిక్ చేస్తారు ఏమన్నా హ్యాంగ్ చేసుకోవడానికి, సిలికాన్ స్టిక్కర్స్ అనుకుంటా. దీని ప్రైస్ ఏమో వచ్చేసి 170 రూపీస్. హుక్స్ అంటారు కదా, సో దిస్ ఇస్ హుక్స్ అనమాట అవి. నెక్స్ట్ వన్ ఇది కూడా మా మామే తీసుకున్నారు. దిస్ బ్యాగ్, బ్లాక్ బ్యాగ్ అనమాట. జస్ట్ మా మమ్మీకి బ్రషెస్ కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కొన్ని మేకప్ ఐటమ్స్ కానీ, మేకప్ మా మమ్మీ ఏం చేసుకోదు, స్కిన్ కేర్ ఐటమ్స్ కానీ అలాంటివి కొన్ని పెట్టుకోవడానికి, బ్రషెస్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఊరు వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి తీసుకున్నారు. సో దిస్ వన్, దీని ప్రైస్ నేను చెప్పలేదు కదా. దిస్ ఈస్ 400. నెక్స్ట్ వన్ ఏమో వచ్చేసి దిస్ ఇస్ బ్లెండర్ అనమాట. నా దగ్గర ఇది ఉండింది, బట్ కాకపోతే ఆశుకి ఇది చూస్తే చాలా ఏమనిపిస్తుందో మరి తెలియదు, చాలా పిసికి పీకి పడేయాలనిపిస్తుంది అనమాట తనకి. సో నా దగ్గర ఉన్న బ్లెండర్స్ అన్ని ఆశు నాశనం చేసేసాడు, దానివల్ల ఇప్పుడు నా దగ్గర బ్లెండర్ లేదు. దీని ప్రైస్ ఏమో వచ్చేసి ఇక్కడ 2 ప్రైస్లు ఉన్నాయి, ప్రైస్ ఎంతో నాకు తెలీదు. 150 అని ఉంది, 75 అని ఉంది, అందుకు ఇచ్చారు మరి. సో 2 బ్లెండర్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ నా దగ్గర బ్రష్ ఉంది, బ్లెండర్ ఉంది. బ్రష్ ఏమో నేను కేరళలో మర్చిపోయాను, తెచ్చుకోలేదు. బ్లెండర్ ఏమో తెచ్చుకున్నది ఆశు మొత్తం పీసెస్ చేసేసాడు, సో అది వాడడానికి కుదరదు, అందుకని మళ్ళీ కొత్తది తీసుకున్నాను అనమాట. రీసెంట్ గా నేను చేసిన గెట్ రెడీ విత్ మీ వీడియో ఉంటుంది, నేను నా ఇన్స్టాలో పోస్ట్ చేశాను, యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేశాను, చూసే ఉంటారు మీరు. అందుకే చేత్తో మొత్తం మేకప్ వేసుకున్నాను అనమాట గెట్ రెడీ విత్ మీ, అందుకే అలా చేశాను. సో దానికోసమని నెక్స్ట్ ఏమన్నా బ్లెండర్ వాడి యూస్ చేద్దామన్నట్టు ఇది తీసుకున్నాను. చేతితో అప్లై చేసుకున్నా బాగా అప్లై అవుతుంది, బట్ చేతికి మొత్తం ఆ ఫౌండేషన్ అదంతా ఉండేసరికి డ్రెస్సెస్కి అంటుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో డ్రెస్కి అంటితే మళ్ళీ డ్రెస్ కలర్ పాడైంది, అందుకని బ్లెండర్ ఉండడం మంచిది. ఒకవేళ లేకపోతే హ్యాండ్తో నేను చేయడం ఏం చేసేది లేదు. నెక్స్ట్ ఐటమ్ ఏమో వచ్చేసి బాటిల్. నాకు ఈ బాటిల్ అయితే బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది చూడంగానే, సో అలా తీసుకున్నాను. దీని ప్రైస్ ఏమో వచ్చేసి 600, కొంచెం కాస్ట్లీ, బట్ స్టిల్ ఐ లైక్ ఇట్ అనమాట. అది కాకుండా నా దగ్గర అయితే ఒక బాటిల్ ఉంది, ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, బట్ అది ఆల్మోస్ట్ తీసుకొని ఇప్పుడు 6 to 7 months పైన అయ్యింది అనుకుంటా. నేను ఒక బాటిల్ అంతే వాడతాను అనమాట. యూజువల్లీ 1 to 2 yearsలో మార్చేస్తాను, 1 year అయిపోగానే మార్చేస్తాను. నాకు అంత ప్రొలాంగ్డ్గా ఒకటే బాటిల్ వాడటం నచ్చదు, సో అలా తీసుకున్నాను. ఇదైతే గ్లాస్ బాటిల్స్ అయితే యూజువల్లీ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఇలాంటి బాటిల్స్కి ప్లాస్టిక్ కాబట్టి వెంటనే మార్చేసుకోవడం మంచిదన్నమాట, షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటాయి కాబట్టి వీటికి. నెక్స్ట్ ఏమో వచ్చేసి దిస్ ఇస్ యాక్చువల్లీ కట్టర్ అనమాట. యూజువల్లీ ఏదన్నా ప్యాకేజింగ్ వస్తే కట్ చేయడానికి అలా తీసుకున్నాను. ఇంతకు ముందు కూడా ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ ఏమో వచ్చేసి 100 రూపీస్ అనమాట. 100 ఉంది, యూజువల్లీ 50కి కూడా దొరుకుతాయి మనకి. ఇంతకుముందు నేను ఇదే సేమ్ థింగ్ 50కి తీసుకున్నాను, అది కూడా మినీసో లాంటి స్టోర్లోనే తీసుకున్నాను, బట్ దీని సగమే ఉందన్నమాట. అదేమైందంటే మా ఆయన కత్తి లేదని చెప్పి మ్యాంగో దీంతో కట్ చేశారు, దీంతో కట్ చేసేసరికి మొత్తం ఏమంటారు తుప్పు పట్టిపోయింది. సో దానివల్ల అది వాడడానికి అవ్వట్లేదు, అందుకే మళ్ళీ తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇదేమో వచ్చేసి దిస్ ఈస్ హెడ్ బ్యాండ్ అనమాట. యూజువల్లీ స్కిన్ కేర్ చేసేటప్పుడు ఈ జుట్టు మొత్తం ఇలా ముందుకు రాకుండా ఉండడానికి, మొత్తం వెనకాల ఉండడానికి పెట్టుకుంటాను. ప్రైస్ ఏమో వచ్చేసి దీనికి 260 రూపీస్. మా పెద్ద ఆడపడిచి ఇది వాడిద్ది అనమాట, అది చూసి నాకు బాగా అనిపించింది. అంతకు ముందు కూడా చూశాను, బట్ అప్పుడంతా నేనైతే అంత స్కిన్ కేర్ పర్సన్ని కాదు, అది ఇది అన్ని చేసే టైప్ పర్సన్ అయితే కాదు, చాలా మినిమల్ పర్సన్ని. ఇప్పుడు కొంచెం అన్ని కేర్ చేస్తున్నాను, సో అందుకే ఇది కూడా ఊరికే తీసుకున్నాను, నాకు బాగా అనిపించింది, నచ్చింది. అలా మినీసో నుంచి పర్చేస్ చేసిన ఐటమ్స్ అయితే అయిపోయింది గాయస్. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఏమో వచ్చేసి ఆషుకి తీసుకున్న ఐటమ్ అనమాట. దిస్ ఈస్ ఏమంటారు గిలక అనమాట. ఆషుకి గిలక తీసుకున్నాం. ఇది ఇంతకు ముందు కూడా మా డాడీ తీసుకున్నారు, వెళ్ళే దారిలో తీసుకున్నాం, ఊరికే ఆషుకి ఆడుకుందాం అని చెప్పి అలా డాడీ తీసుకున్నారు. ఇంతకు ముందు తీసుకుంటే ఇవన్నీ పోయాయి అనుకుంటా వాటివి, సో మళ్ళీ ఇంకోసారి తీసుకున్నారు సేమ్ థింగ్. ఇంకో టాయ్ తీసుకున్నాం ఆషుకి, అదైతే నేను ఇలానే చూపిస్తున్నాను మీకు. ఇట్స్ అన్ అప్ సైడ్ డౌన్ ఎలిఫెంట్ అనమాట. ఎలిఫెంట్ అప్ సైడ్ డౌన్ ఉంటుంది, అండ్ ఇక్కడ ఏదో ఎయిర్ ప్రెషర్ వల్ల ఈ బాల్ ఇలా రొటేట్ అవుతా ఉంటుంది, బ్యాటరీ వేయాలన్నమాట. సో అలాంటి ఒక టాయ్ అనమాట. ఆషుకి ఇచ్చి చూడాలి ఎలా ఉంటుందో, రియాక్షన్ చూడాలి. నేను లాస్ట్లో చూపిస్తాను మీకు తన రియాక్షన్. నెక్స్ట్ ఏమో వచ్చేసి ఆషుకి ఒక చిన్ని అవుట్ఫిట్, ఊరికే ఇంట్లో వేసుకోవడానికి అనమాట. ఇట్స్ వెరీ క్యూట్ కదా, ఇదన్నమాట. దిస్ ఇస్ ద అవుట్ఫిట్ దట్ ఐ టుక్ ఫర్ ఆషు. చాలా క్యూట్గా అనిపించింది, ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుంది.
యాక్చువల్లీ ఆషుకి షాపింగ్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళాము. ఆషుకి ఎక్కువ తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళాను. కాకపోతే ఆషుకి ఇంతే తీసుకున్నాను అనమాట. ఒక డ్రెస్ అండ్ 2 టాయ్స్ తీసుకున్నాం అంతే. చాలా మినిమల్గా తీసుకున్నాం. నాకేమో ఏదో కొంచెం జస్ట్ ఒక జీన్స్ తీసుకుందాం అండ్ 2 టాప్స్ తీసుకుందాం అని వెళ్ళాను. కాకపోతే నాదే షాపింగ్ ఎక్కువైంది. ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం సైజ్ పెరిగాను. సో సైజ్ పెరిగేసరికి ఒక్క ప్యాంట్ కూడా పట్టట్లేదు, ఒక్క ప్యాంట్ కూడా వేసుకోవడానికి అవ్వట్లేదు నాకు. అందుకని మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను. ఒక జీన్స్ అయితే రీసెంట్గా తీసుకున్నాను, కానీ ఒకటే ఉంది కదా, ఇంకోటి కూడా కావాలి కదా అని చెప్పి అలా ఇంకో జీన్స్ అయితే తీసుకున్నా. సో దిస్ ఈస్ ద వన్ అనమాట. యాక్చువల్లీ నేనైతే ఈ కలర్ చూస్ చేసుకోలేదు. ఒక క్రీమ్ కలర్, వైట్ కాదు అలాగని క్రీమ్ కాదు, అలాంటి బీచ్ కలర్ కొంచెం అలాంటి టైప్ కలర్ అనమాట. అలాంటి ప్యాంట్ అయితే నేను తీసుకున్నాను. బట్ అది వేసుకున్నప్పుడు చాలా లూజ్ ఉండింది. నా సైజ్ అయితే లేదు, దొరకలేదు. సో ఫైనల్లీ ఈ కలర్ తీసుకున్నాను. ఇంకేం చేయలేక మా మమ్మీ ఈ కలర్ కూడా బాగానే ఉంటుంది, పర్లేదు తీసుకో అన్నారు. సో దిస్ ఈస్ ద జీన్ అనమాట. మేబీ నేను ఎప్పుడైనా ఇన్స్టాలో ఎప్పుడైనా వేసుకున్నప్పుడు పోస్ట్ పెడతాను, అప్పుడు చూడగలరు అవుట్ఫిట్ ఫుల్గా. సో దిస్ ఈస్ 1 జీన్. నేనైతే యాక్చువల్లీ ఒక జీన్ అండ్ 2 టాప్స్ అలా తీసుకుందామని చెప్పి వెళ్ళాను. కాకపోతే ఒక జీన్స్ తీసుకున్నా, ఒక నైట్ డ్రెస్ తీసుకున్నా, 3-4 టాప్స్ తీసుకున్నా అన్నీ అయ్యాయి అనమాట. టాప్ ఏమో వచ్చేసి ఇది. హౌస్ దిస్ టాప్ గైస్, ది టాప్ బాగుంది కదా. సో దీని ప్రైస్ ఏమో వచ్చేసి దిస్ ఈస్ 599 అనమాట, 600 ఈ టాప్కి. ప్యాంట్ ప్రైస్ చెప్పలేదు కదా మీకు. ఈ ప్యాంట్కి ఏమో వచ్చేసి 1300 అనమాట. మా మమ్మీ నాకు వైడ్ లెగ్ బాగోదు, వైడ్ లెగ్ వేసుకుంటే ఇంకా లావుగా కనిపిస్తాను అది ఇది అన్నారు. కాకపోతే వేసుకున్నాక మా మమ్మీకి కూడా అదే నచ్చింది. సో వైడ్ లెగ్గే తీసుకున్నాం. ఇదేమో వచ్చేసి నైట్ డ్రెస్ అనమాట. బట్ నైట్ డ్రెస్లా కాకుండా బయట కూడా వేసుకోవచ్చు. ఇట్ లుక్స్ గుడ్ అనమాట. ఎయిర్పోర్ట్ లుక్ కింద అలా వేసుకోవడానికి బాగుంటుంది. దిస్ ఇస్ ద బ్లాక్ టాప్ అండ్ దిస్ ఇస్ ద బ్లాక్ ప్యాంట్ అనమాట. ఇవి 2 తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. కలర్ అంటే నాకు బాగా ఇష్టం, బ్లాక్. దీని ప్రైస్ ఏమో వచ్చేసి ప్యాంట్కి 1000 అండ్ టాప్కి ఏమో వచ్చేసి 1700 అనమాట ఈ డ్రెస్. ఇంకో టాప్ కూడా తీసుకున్నాను. దీనికేమో ప్రైస్ వచ్చేసి 600. బాగుంది కదా. ఈ టాప్ కూడా నాకు బాగా నచ్చింది, వేసుకోగానే బాగుంది అనిపించింది. సో ఐ టుక్ దిస్ వన్ టూ. యాక్చువల్లీ 2 టాప్స్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ట్రయల్ వేసేసరికి నాకు బాగా నచ్చింది. సో 2 కాస్త 4 అయింది. ఇది ఇంకో టాప్ అనమాట. ఇది కూడా నాకు వేసుకుంటే బాగా అనిపించింది. మా మమ్మీకి అంత నచ్చలేదు, కాకపోతే నాకు బాగా నచ్చింది. సో నేను తీసేసుకున్నాను. ఇది కూడా నెక్స్ట్ ఏమో వచ్చేసి ఇది, దిస్ ఇస్ ప్లెయిన్ వైట్ అనమాట. ఇది కూడా ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడో ఒక చోట వేసుకోవచ్చు, పెద్ద ప్రైస్ ఏమి ఉండదని చెప్పి తీసుకున్నాను. జస్ట్ 400 అనమాట. దిస్ ఇస్ అనదర్ వన్. దిస్ ఇస్ ద టాప్. దిస్ ఈస్ యాక్చువల్లీ ఏమంటారు, స్ట్రాప్లెస్ బ్రా ఉంటుంది కదా, సో అదనమాట. నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండింది, అది తీసుకున్నా ఒకటి. దిస్ ఇస్ 400. ఒక వెస్ట్ కూడా తీసుకున్నాను. నాకు వెస్ట్ అంటే బాగా ఇష్టం. ఇప్పటిదాకా ఒకసారి కూడా ట్రై చేయలేదు, బట్ ఐ వాంటెడ్ టు ట్రై. దీనికేమో ప్రైస్ వచ్చేసి 1300 అనమాట. దిస్ ఇస్ ద వెస్ట్. యాక్చువల్లీ ఇలా పైన వేసుకుంటారు అండ్ లోపల షర్ట్ వేసుకొని, షర్ట్ ఇలా ఫుల్ స్లీవ్స్ షర్ట్ ఉంటుంది కదా, సో ఆ లుక్ చాలా బాగుంటుంది. చాలామంది కొంతమంది వేసుకుంటారు ఈ టైప్లో, బట్ నాకు వేసుకున్న వాళ్ళందరివి బాగా నచ్చుతాయి. ఆ కాంబో నాకు బాగా నచ్చింది. అంటే షర్ట్ వేసుకుని ఇలా పైన వెస్ట్ లాగా వేసుకుంటారు. సో ఆ స్టైల్ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఒకటి ఫ్రీ వచ్చింది, అదే ఈ పర్ఫ్యూమ్. ఇది ఎక్కడి నుంచి పర్చేస్ చేశాను, ఈ పర్ఫ్యూమ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీకు. దిస్ ఇస్ ఫ్రమ్ యాక్చువల్లీ వెస్ట్ సైడ్ నుంచి పర్చేస్ చేశాను అనమాట. ఇవన్నీ మీకు ఇంకోటి చూపించడం మర్చిపోయాను గైస్, ఇదనమాట. దిస్ ఇస్ ఏ కార్పెట్. ఆశుకు బాగా నచ్చింది. హాయ్ హాయ్. ఆశకి వీటి మీద కూర్చోవడం అంటే భలే ఇష్టం. సో ఎక్కడ చూసినా వీటి మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చుంటాడు. దీని ప్రైస్ ఏమో వచ్చేసి 2000 ఎంతో పడింది. ఊరికే ప్రేయర్ చేసుకున్నప్పుడు కూర్చోడానికి బాగుంటుంది అన్నట్టుగా మా మమ్మీ తీసుకున్నారు. హాయ్ ఆశు. హాయ్ ఆశు మీద కంట బాగుంటుందా? హాయ్ కంట ఆశు బేబీ. గోడ కరగందండి ఆశు.
అశుక్ ఇది చూసి ఏం అర్థం కావట్లేదు గైస్. గాలి ఏంటి, గాలి ఎక్కడి నుంచి వస్తుంది, గాలి మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు బాల్ మీద కన్నా. అలా అశు బాల్ ఆడవచ్చు, కై ఆడ, కై ఆడ, కై. సో గైస్, ఈ రోజు వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మేక్ ష్యూర్ యూ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. ఒకవేళ నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో చూడొచ్చు, ప్రతి వీడియో చూడండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న నా కామన్ సబ్స్క్రైబర్స్ అండ్ కామన్ వ్యూవర్స్ అందరికీ ఎ బిగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. కొంచెం ముందుకు వెళ్తుంది ఛానల్, బట్ ఇంకా బాగా గ్రో అవ్వాలన్నమాట. నా కోరిక అదే. కొంచెం కన్సిస్టెన్సీ అంతగా నాకు లేదు, దానివల్ల గ్రోత్ కొంచెం డౌన్ అవుతుంది అనుకుంటా. బట్ నేనైతే మ్యాక్సిమం కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు కూడా ఏమన్నా సజెషన్స్ ఉంటే సజెషన్స్ పెట్టండి. నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలి, మీకు ఏమన్నా కంటెంట్ చూడాలని అనుకుంటే. ప్రాంక్ ఇలాంటివి కాకుండా, ప్రాంక్ అయితే నేను కొంచెం లేట్గా చేస్తానని చెప్పాను. ఐ విల్ ట్రై డెఫినెట్లీ. ఇంకేమన్నా సజెషన్స్ ఉంటే సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా అంతే. మీకు నేను చూపించిన వాటిలో ఏ ఐటమ్ ఎక్కువగా నచ్చిందో అదైతే కమెంట్ చేసి చెప్పండి. అండ్ అది కాకుండా రీసెంట్గా హైప్ అని ఇంకో మార్క్ వచ్చింది యూట్యూబ్లో. మీరు ఈ లైక్, షేర్ పక్కనే ఇలా హైప్ అని ఒక స్టార్ సింబల్ చూస్తారు. ఆ హైప్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీకు నచ్చిన క్రియేటర్స్కి కొంచెం హైప్ రావాలి అని అనుకుంటే మీరు ఆ హైప్ ఇస్తే మా ఛానల్ ఇంకొంచెం గ్రో అవుతుంది అనమాట. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా హైప్ అనేది కూడా ఇవ్వండి. ప్రతి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. అండ్ కుదిరితే కమెంట్ చేద్దాం అనుకుంటే కమెంట్ కూడా చేయండి. ఐ వుడ్ ఫీల్ హ్యాపీ అనమాట. మీరు కమెంట్ చేస్తే అది నాకు ఇంకొంచెం మోటివేషన్ ఇస్తుంది ఇంకా వీడియోస్ చెయ్యాలని. బాయ్, లవ్ యూ ఆల్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.